హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టేస్టీ గులాబ్ జాము ఈజీగా అండ్ సింపుల్గా స్మూత్ అండ్ స్వీట్గా చేసేసుకుందాం. ముందుగా గులాబ్ జామున్ అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. దాంట్లో నేను పాలు అయితే కలుపుతున్నాను. వాటర్ కలుపుతారు కొంతమంది, నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత పూర్తిగా నాన్ స్టిక్కీగా వరకు కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని షుగరు, వాటరు, ఇలాచి యాడ్ చేసేసుకొని సిరప్ అయితే తయారు చేసుకోవాలి. ఈలోపు అది సిరప్ రెడీ అయ్యేలోపు మనం ఉండలు అయితే చేసేసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఈ పగలకుండా రావాలి అంటే దానికి నేను నెయ్యిని అయితే అప్లై చేశాను. ఇంట్లో ఉండే నెయ్యి అప్లై చేశాను. సో ఇలా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. అలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అన్నీ కూడా ఒకేసారి వేయించేసుకొని ఈలోపు మనకి సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇక టేస్టీ గులాబ్ జామున్ అయితే ఈ సిరప్లో వేసేసుకొని ఇక ఏముందండి 30 to 40 minutes ఈ సిరప్లో గులాబ్ జాము అలా వదిలేసి ఇలా తీసేస్తే టేస్టీ గులాబ్ జామ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.